హాయ్ అండి, ఈరోజు వచ్చేసి చేపల పులుసు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నా, దాంట్లో చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక 4 లవంగం మొగ్గులు, ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర, పావు స్పూన్ వచ్చేసి మెంతులు, అలాగే ఒక వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7, తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక 50 గ్రాముల చింతపండు తీసుకుని వాటర్లో వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఇలాగా మూగుడు లాంటిది పెట్టుకుంటే మనకి వెడల్పు లాంటిది మనకి చేపల పులుసు అనేది బాగా వస్తుంది, ముక్క విరిగిపోకుండా. ఇప్పుడు నూనె వేసుకుని ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు ఒక 2, పచ్చిమిర్చి ఒక 4 ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఈలోపు చేప ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకుని దానికి ఉప్పు, కారము, పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి కలుపుకుని. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారము సరిపడగా, అలాగే కొంచెం వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఒకసారి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ పచ్చివాసన అన్నీ పోతాయి మసాలాలోని. ఇప్పుడు మనమైతే కొంచెం కరివేపాకు ఒక రెమ్మ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడైతే చేప ముక్కలన్నీ ఈ విధంగా 1 by 1 ఇలా పేర్చుకున్నట్టు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోని పులుసును కూడా మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పులుసు అంతా తీసుకుని దీంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక కొంచెం కారము అలాగే కొంచెం ఉప్పు కూడా చూసుకుని వేసుకోండి. పులుపు కారానికి తగ్గట్టు వేసుకుంటే చేపల పులుసు అదిరిపోతుంది. ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా ముక్క అయితే ఉడికిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తెలితే మనకి చక్కగా చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.